మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిష్యులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. నువ్వు కూడా తనని మర్చిపోమని చెప్పినప్పుడు ఊరు విడిచి వెళ్ళిపోయేవన్నా చెప్పు. నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇదేనా బాబాయ్? మాకు పెళ్లి జరగని జరగకపోని మీలానే వసుంధర గురించి, తన క్షేమం గురించి ఆలోచించే హక్కు కూడా నాకు లేదా? తను క్షేమంగానే ఉందిరా. లేదు బాబాయ్, తను క్షేమంగా లేదు. అసలు అక్కడ వసుంధర క్షేమంగా లేదు. ఉంటే నేను మీ ముందుకొచ్చి వసుంధర గురించి మాట్లాడేవాణ్ణే కాదు. నా బాధ నాలోనే దాచుకునేవాణ్ణి. తను క్షేమంగా కాదు కదా, కనీసం ధ్రువ ఇంట్లో కూడా లేదు. ఏం మాట్లాడుతున్నావు కార్తీక్? నేను చెప్పేది నిజం బాబాయ్. తను ధ్రువ ఇంట్లో లేదు, ఏదో హాస్టల్లో ఉంది. వాడు మీతో అన్ని పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు బాబాయ్. మీకీ నెల 27న వసుంధరకి తనకి పెళ్ళని పత్రిక చూపించాడు. కానీ మల్లిక మేడం అదే ముహూర్తానికి గ్రీష్మకి ధ్రువకి పెళ్ళని ఊరందరికీ పత్రికలు పంచుతున్నారు. ఓహో, ఆ విషయం ఈ దివాకర్ నీకు చెప్పాడా? సరైన సాక్ష్యాలు లేకుండా ఇంత పెద్ద నిందలు వేయి కార్తీక్. ప్రేమ పొరల్లో నీకేం కనిపించడం లేదు. మరి మీకేమైంది బాబాయ్? మీ కళ్లకు ఏ పొరలు కమ్ముకున్నాయి? వాళ్ళిద్దరికీ పెళ్లి కుదిరితే వసుంధర ఒక్క కోటకే రాణి అవుతుందని మీరు అనుకుంటున్నారే, మరి తన చేతికి ఒక మొబైల్ ఫోన్ కూడా ఇవ్వరా? మన ఎస్టేట్లో కొన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతే అడిగే దిక్కు లేదని నీతో వచ్చిన చాలాసార్లు చెప్పావు కదా, మర్చిపోయావా? కార్తీక్ చెప్పే మాటలు వింటుంటే కొంచెం భయమేస్తుంది. వాళ్ళసలే డబ్బున్నోళ్ళు, ఏం చేసినా అడిగే దిక్కు లేకుండా చేస్తారు. వాళ్ళతో మనం గెలవలేము. వసుంధర ఎక్కడుందో కనుక్కో అన్నా. తను క్షేమంగా ఉండాలి. ఆ గొప్పింటికి కోడలు అవ్వకపోయినా పర్లేదన్నా. నువ్వేం కోప్పడకక్క. కార్తీక్ చెప్పిన దాంట్లో నిజముందో లేదో తెలియాలి కదా. అయితే నిజం తెలుసుకోండి. మల్లిక మేడంకి ఫోన్ చేయండి. ఒకవేళ ఆవిడ వసుంధర మా ఇంట్లో ఉందని చెప్తే నేనికపై వసుంధర గురించి నోరెత్తను. లేదని తెలిస్తే వసుంధరని నాకిచ్చి పెళ్లి చెయ్యాలి. ఎందుకు చేరు? వసుంధర నీ దగ్గరే సంతోషంగా క్షేమంగా ఉంటుందంటే ఇక నీ పెళ్లి చేయడంలో వాళ్ళకి అభ్యంతరం ఏముంటుంది? ఎస్టేట్లో మీరు ప్రేమించుకున్నట్టు ప్రతి ఒక్కళ్ళకి తెలుసు కదా. ఏదో వసుంధర కాస్త సుఖపడుతుందని అందరూ తనని ఒప్పించారు, కానీ లేదంటే మీ పెళ్లి చేయడానికి ఇక్కడ ఎవరూ వ్యతిరేకం కానే కాదు, అంతే కదా? మీరు చెప్పేది నిజమైతే, వసుంధరకి కనీసం వాళ్ళ ఇంట్లో చోటివ్వలేదన్నమాట నిజమైతే, తన తండ్రి స్థానంలో నించొని కార్తీక్తో నేను పెళ్లి చేస్తాను. ఒకవేళ నువ్వు చెప్పింది అబద్ధమైతే ఇకపై నువ్వు వసుంధర గురించి ఆలోచించను అని నాకు మాట ఇవ్వాలి. సరే బాబాయ్, తన సంతోషంగా ఉండడమే నాకు కావాలి. మల్లికా మేడంకి కాల్ చేయి. నేనా? అవును, నువ్వే. ఈ కథ అంతా మొదలెట్టింది నువ్వే కదా, ముగించాల్సింది కూడా నువ్వే. కాల్ చేయి.
మేడంకి కాల్ చేయి. వసుంధర ఎక్కడుందో తెలిసే వరకు ఎస్టేట్లో ఏ పని జరగదని చెప్పు. అవసరమైతే స్ట్రైక్ చేస్తామని చెప్పు. నేను గ్రీష్మ మేడంకి ఫోన్ చేస్తాను. అవసరం లేదు. నేరుగా తెలుసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. మల్లికా మేడంకే ఫోన్ చేయి. అవును మల్లిక మేడంకి కాల్ చేయాలి. అవును మల్లిక మేడంకి కాల్ చేయాలి. అవును మల్లిక మేడంకి కాల్ చేయాలి. మీరేంటి నిజంగా స్ట్రైక్లా ఫీల్ అయిపోతున్నారు? కొన్ని మాటలతో సామరస్యంగా పరిష్కరించుకోవడమే చాలా మంచిది. ఈ టైంలో ఎస్టేట్ సూపర్వైజర్ కాల్ చేస్తున్నాడేంటి? ఇది చాలా పీక్ టైం కదా. ఆంటీ, ఆ ఎస్టేట్ వాళ్ళు ఎలా చెప్తే వసుంధర అలా వింటుంది. వాళ్లే దగ్గరుండి ఇక్కడికి పంపించారు. మీరు పెళ్లికి ఒప్పుకోవటం లేదని తెలిస్తే వాళ్లే వచ్చి దగ్గరుండి తీసుకువెళ్తారు. అప్పుడు మన చేతికి మట్టంటదు. అందుకే ఇందాక ఆ సూపర్వైజర్కి కాల్ చేసి దానికి కావాల్సిన వాళ్ళకి చిన్న జర్కివ్వమన్నాను. తను ఇచ్చినట్టున్నాడు. దాని ప్రభావమే ఈ ఫోన్ కాల్. ఇప్పుడు మీరు వాళ్ళకి ఫైనల్ చెక్ పెట్టండి. హలో మేడం, ఎస్టేట్ నుంచి దివాకర్ని మాట్లాడుతున్నాను. చెప్పు దివాకర్. మేడం క్షమించండి, ఈ టైంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను. కానీ ఎస్టేట్లో పని వాళ్ళ నుంచి ఒత్తిడి వల్ల నేరుగా మీకే కాల్ చేయాల్సి వచ్చింది మేడం. మేడం, వాళ్ళందరూ మీతో ఒకసారి మాట్లాడాలంటున్నారు మేడం. దేని గురించి? అది వసుంధర గురించి మేడం. తను ఎక్కడుందో చెప్పకపోతే వీళ్ళందరూ స్ట్రైక్ చేస్తామంటున్నారు మేడం. ఒకసారి ఫోన్ ఇవ్వు. ఓకే మేడం, ఇదిగోండి. మేడం, మా వసుంధరని ధ్రువ సార్ ఎస్టేట్ వాళ్ళందరి ముందు పెళ్లి చేసుకుంటారని మాటిచ్చి ఇక్కడి నుంచి తీసుకొని వెళ్లారు. దానికి మీరు కూడా ఒప్పుకున్నారని చెప్పారు. ఈ నెల 27వ తారీఖున తనకి ముహూర్తం అని పెళ్లి పత్రిక కూడా పంపించారు. అది నిజమేనా మేడం? అవును, 27వ తారీఖున పెళ్లి అన్న మాట నిజమే. కానీ పెళ్లి కూతురు వసుంధర కాదు, గ్రీష్మ. మీ నాన్నగారి సాక్షిగా చెప్తున్నాను, నిన్ను మోసం చేయనని మాటిస్తున్నాను. ఈ మల్లిక అంటే ఏంటో తెలిసి కూడా ఒక కూలిదాన్ని కోడలుగా చేసుకుంటుందని ఎలా అనుకున్నారు? ఆ వసుంధర కొన్ని రోజులు ఈ ఇంట్లో పని మనిషిగా ఉండి వెళ్ళింది. నా ఇంట్లో దానికి ఆస్థానం ఇవ్వడమే ఎక్కువ. అంతకు మించి కలలు కనకండి. ఫోన్ దివాకర్కి ఇవ్వండి. మేడం, ఇలాంటి